వైజాగ్ బ్రాంచ్కి పంపాల్సిన 10,000 పంపించాను. సరే. విజయవాడ బ్రాంచ్కి 5,000 డీడీ పంపాను. సార్, దుర్గమ్మ గారికి మనీ ఆర్డర్ ఉందండి. అమ్మా దుర్గా, దుర్గా ఏంటన్నా? మీ ఆయన దగ్గర నుంచి వెళ్ళే ఉంది, ఏం వచ్చింది చూడమ్మా. ఇదిగోనమ్మా, 50 రూపాయలు లెక్క చూసుకోండి. ఏమ్మా మరదలా, మనీ ఆర్డర్ అంటే ఎంతో అనుకున్నాను. 50 రూపాయలా? అవి ఇక్కడ లేవనా? 50 రూపాయలు ఎందుకు పంపినట్టు? రైలు ఛార్జీలకి ఖర్చులకి 50 రూపాయలు చాలదా వదినా? మేమేమి ఇలా లక్ష్యాది కారణం కాదులే, మాకు 50 రూపాయలే గొప్ప. అది కాకుండా అంతే పంపించమన్నాను, అంతే పంపారు. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. ఇక తెలుసుకో. వచ్చావా? రాదా అమ్మా? అందలా ఉంది, వచ్చిందా? బాగున్నావా దుర్గా? బాగానే ఉన్నాను. మీరెలా ఉన్నారు? మర్యాద పంపించాను, అందిందా? అంతింది. ముష్టి 50 రూపాయలు. అదేవిడు దుర్గా అలా అంటావు? మరి ఇంకెలా అనమంటారు? నలుగురిలోనూ నన్ను చులకన చేయడానికి కాకపోతే ఎందుకు పంపించట్టు? ఆ 50 రూపాయలు నాకు అక్కడ ఇచ్చేవాళ్ళు లేరా? నేనంత గతి లేకుండా పడున్నానా? ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నారు? చిన్నబాబుకి అసలే ఒంట్లో బాగాలేదు. ఉన్నదేదో పంపావు. నేనేమైనా పంపమని రాసానా? ఎందుకు పంపాలి? సరళమ్మ గారు పంపమన్నది పంపావు. ఓహో, ఆవిడ గారి సలహానా? ఆవిడ కూడా నేనంటే చులకనైపోయాను. సరళా, 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 వదినా వచ్చావా? వచ్చాను. మీ అందరి చేత అవమానాలు పడ్డానికి. నేనేం బిచ్చగతినా, గతిలేందానా? ఏమిటి మీ ఉద్దేశం? రైలు ఛార్జీలకి ఖర్చులకి 50 రూపాయలు పంపించమని మీ అన్నయ్యకి ఏదో పెద్ద సలహా ఇచ్చావట. వదినా, నువ్వు అన్నయ్యని చూసే వస్తున్నావా? అన్నయ్యని చూసే వస్తున్నాను. ఈ మధ్య అన్నయ్యకి ఎంత జబ్బు చేసిందో తెలుసా? జబ్బా? 1 మినిట్. మూడు రోజుల వరకు మాకే తెలీదు. మందు మాకు తిండి తిప్పలు లేకుండా ఇంట్లో